చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారాన్ని దాదాపు 13,000 కోట్ల రూపాయల డ్రాప్ ఛార్జీల పేరుతో ఈ నెల బిల్లు నుంచి వసూలు చేస్తాం. రానున్న 2 సంవత్సరాల కాలం ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డ్రాప్ ఛార్జీల పేరుతోని దాదాపు 7 సార్లు ప్రజల మీద భారం వేస్తే బాధుడే అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. మేము అధికారంలోకి వస్తే ధరల భారం ప్రజల మీద వేయకుండా చేస్తామని చెప్పని హామీ ఇచ్చి ఈరోజు డ్రాప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం వేశారు. మరో పక్కన సెకీతో జరిగిన ఒప్పందాల నేపథ్యంలో అదాని జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడని అమెరికన్ కోర్టులోని కేసు నమోదైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. లంచం పుచ్చుకున్నందుకు ఆయన మీద చర్యలు తీసుకోండి. అదే సందర్భంలో లంచం ఇచ్చినటువంటి అదాని మీద కూడా